నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అభయ భవిత ఫౌండేషన్ అమలు పరిచే పాటించే 10 సూత్రాలు. సర్వే నెంబర్ 1706లోని 333 ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి. రైళ్ల నిలుపుదలపై కదం తొక్కిన కమలాపురం యువత ప్రజలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు. కడప నగరం చెమియాపేట దగ్గర కడప తాలూకా ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఉరవకొండ పట్టణానికి చెందిన హనుమంతు కుమారుడు 6 నెలల వయసున్న చిన్నారి కుమ్మరి లోకేష్ అరుదైన ప్రైమరీ హిమోఫాగోసైటిస్ లింఫోహిస్టోఏసిస్ HLH వ్యాధితో బాధపడుతుండగా చిన్నారి కుమ్మరి లోకేష్ చికిత్స కోసం ఇటీవల కొద్ది రోజుల క్రితం చిన్నారి తల్లిదండ్రులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ని కలిసి ఆర్థిక సహాయం కోరింది. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి తక్షణమే స్పందించి 5 రోజుల క్రితం CMRF ద్వారా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకొని తల్లిదండ్రులకు మంత్రి ధైర్యం చెప్పారు. అనంతరం హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ యాజమాన్యంతో నేరుగా ఫోన్లో మాట్లాడి చిన్నారికి ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. మంత్రి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 7.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. చెప్పినట్లుగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా మంజూరైన 7,50,000 రూపాయల చెక్కును ఈ రోజు అనంతపురంలోని తన స్వగృహంలో చిన్నారి తల్లి శ్రీమతి కుమ్మరాలత పేరుపై మంత్రి అందజేశారు. ఈ సహాయంతో చిన్నారి చికిత్సకు ఆర్థిక భారం కొంత తగ్గడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ కష్టకాలంలో వెంటనే స్పందించి తమ బిడ్డకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి చిన్నారి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి నందుగల TC గవర్నమెంట్ హై స్కూల్లో అభయ భవిత ఫౌండేషన్ చైర్మన్ బాలచంద్ర గురూజీ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉండాలంటే ఈ సూత్రాలను పాటిద్దాం, సురక్షితులై జీవిద్దాం అనే నినాదంతో గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించటం పడింది. ఈ కార్యక్రమం ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు K. రామ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభయ భవిత ఫౌండేషన్ చైర్మన్ బాలచంద్ర గురూజీ హాజరయ్యారు. ఈ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలచంద్ర గురూజీ మాట్లాడుతూ
ఈ ఫౌండేషన్ ద్వారా 10 సూత్రాలు ఈనాటి సమాజంలో విద్యార్థులకు ఎంత అవసరమో తెలియజేశాడు. అభయ భవిత ఫౌండేషన్ అమలు పాటించే 10 సూత్రాలు: అప్రమత్తంగా ఉండండి, భద్రత కోసం సాయం కోరండి, గట్టిగా అరవండి, అనుచిత స్పర్శ వద్దు, నిర్భయంగా ఉండండి, అనంత శక్తి నీవే, ప్రతిఘటించండి, బాధని పంచుకోండి, సంప్రదించండి. పై తెలిపిన అంశాలను ఈనాటి సమాజంలో విద్యార్థులు కంపల్సరీగా పాటించాలని ఫౌండేషన్ చైర్మన్ బాలచంద్ర గురూజీ తెలిపారు. టీసీ గవర్నమెంట్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె రామ్ కుమార్, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. చాలా చక్కగా ఇంటరాక్షన్ అయ్యారు, చాలా ఫ్రెండ్లీ ఇంటరాక్షన్. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ విత్ చిల్డ్రన్. సో మీరు కూడా మీ రెస్పాన్స్ కూడా సార్ చాలా చక్కగా ఇచ్చారు. సార్ గురించి అంటే ఒక ఎన్జిఓ, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమాజానికి తమ వంతు సాయంగా విద్యారంగం, తర్వాత ఏవైతే అండర్ ప్రివిలేజ్ గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్ డెవలప్మెంట్ కోసం విద్యారంగంలో కానీ లేదా వాళ్ళకు ఏదైనా ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ హెల్త్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ ఇటువంటి ఫీల్డ్ లో సార్ గారు వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రోజు ఆయన రావడం నిజంగా మనకందరికీ చాలా చాలా సంతోషదాయకం. మన నాతో పూర్తిదానికి కూడా ఆల్ ఆఫ్ సార్. సో ఈ పాఠశాలలో ఈరోజు మన పాఠశాల తరఫున సార్కు కంగ్రాచులేషన్, థ్యాంక్స్ సార్ ఫర్ విజిటింగ్ యువర్ స్కూల్ అండ్ గివింగ్ యువర్ beautiful solutions to our students, especially girls students. You have given beautiful mantra students. So hope they will have understand all your guidelines and they follow your guidelines in their lifetime in due course, coming course of time. So ఈ యొక్క మీటింగ్ అరేంజ్మెంట్ చేసిన ముఖ్య సెక్రటరీ అరేంజ్ చేసిన ఉపాధ్యాయ సార్ గారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పాఠశాలలో హాజరైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా మీరు రావడం మాకు చాలా చాలా ఆనందకరం, చాలా చాలా స్ఫూర్తిదాయకం సార్. మంచిగా ఐ విష్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. కొంచెం పైకి వెలుగోడు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో వెలుగోడు పట్టణంలో ఉన్న నీరు పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు గురువారం నాడు సుమారు 100 మందితో ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కె శ్రీనివాసులు గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వై నరసింహులు మాట్లాడుతూ పేదలకు భూమి దక్కాలని, భూమి కోసం దేశవ్యాప్తంగా గతంలో పోరాడినందుకే అనేక భూ సంస్కరణ చట్టాలు ముందుకు వచ్చాయి. కానీ చట్టాలకు అనుకూలంగా మన రాష్ట్రంలో కొంతమందికి మాత్రమే భూములు పంచి మిగిలిన లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచకుండా భూస్వాములు, పెత్తందారుల చేతులలో ఉన్నట్టు అన్నాడు. కోనేరు రంగారావు సిఫారసులే తెలిపిందన్నారు. ప్రభుత్వ భూముల గ్రామాలలోని ఉన్న భూస్వాములు, పెత్తందారుల అక్రమంలో ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నందువలన నేటికి పేదలకు భూమి దక్కడం లేదు అన్నారు. వెలుగోడు గ్రామ పొలిమేరులోని సర్వే నెంబర్ 1706లో 333/59 ఎకరాల ప్రభుత్వ భూములు ఆనాటి నుండి నేటి వరకు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులో ఉన్నప్పటికీ ఆ భూములపైన రెవెన్యూ అధికారులు ఏమాత్రం పరిశీలన చేయనందువలన కొందరు స్వార్థపరులు, భూ ఆక్రమదారులు ప్రభుత్వ భూములను వారి స్వాధీనంలో ఉంచుకున్నారు. భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే అనుమానంగా ఉందన్నారు. కావున ప్రభుత్వం పై తెలిపిన సర్వే నెంబర్ల భూములను భూ ఆక్రమదారుల నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు గుర్తించి కుటుంబానికి 2 ఎకరాల ప్రకారం భూమిని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వ ఆధీనంలో మిగిలిన ఇంటి స్థలాలను కూడా పేదలకు పంచాలన్నారు. లేని ఎడల పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి ఆనందరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి కె లాలు నాయక్, జిల్లా నాయకులు ఆర్ శివ, వెలుగోడు మండల నాయకులు వడ్ల హుసేన్, ఎం నాగస్వామి నాయక్, నాగరాజు, చిన్న
అబ్సరునిసా, ఎస్ రమణయ్య, పద్మావతి, బసీరున్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రతి ఒక్క నిరుపేద ప్రజలకు ఇవ్వాలని అడుగుతున్నాము. ఇంకోటి ఏమంటే ఆ భూములను ఇప్పుడు ఇవ్వకపోతే అవి మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. రేపు పొద్దున మనకు వచ్చే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఆ భూములన్నీ మొత్తము పేదలకు ఇవ్వాలని చెప్పేసి మనం ఈరోజు అడగడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇక్కడ వచ్చారు. ఇప్పుడు మన సార్ వచ్చిన తర్వాత మనం తహసీల్దార్ గారికి మనం మెమోరాండం కూడా ఇస్తాము. అదేవిధంగా మన నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా మనకు ఇక్కడ ఎందుకు సమావేశమైనాం ఏంటి అనేది కూడా వాళ్ళు క్లుప్తంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మన సహాయ కార్యదర్శి ఆనందరావు మాట్లాడతారు. అఖిల భారత రైతు సంఘం, అఖిల భారత రైతు సంఘం ఉండేవాడికే భూమి, నిరుపేదలకు భూములు పంచాలి. ఈ వెలగొండ మండలంలో దాదాపు 350 ఎకరాలు మిగులు భూములు ఉన్నాయి. ఈ రోజు వరకు ఈ మిగులు భూములు ఎక్కడ ఉన్నాయనేది వెలగొండ గ్రామ ప్రజలకు తెలకుండానే మద్దతు పెట్టారు. తక్షణమే ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున నిరుపేదలకు భూములు పంచాలని ఈ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లే మన జిల్లా బాధ్యులు నరసింహన్ మాట్లాడడం జరిగింది. మిత్రులారా, అక్కలారా, అందరికీ కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాలక పార్టీలు ఓట్ల కోసం మన ఇంటి దగ్గరకు వచ్చే పార్టీలు మళ్ళీ ఎందుకంటే ఆయన చిన్నవాడేం కాదు. చంద్రపుల్లారెడ్డి అంటే మొట్టమొదటి 1952లో మనకు ఎమ్మెల్యేగా గెలిచాడైనా మొదటి ఎమ్మెల్యే మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు. అటువంటి మహనీయుడు, విప్లవోద్యమ నాయకుడు, ప్రతిఘటన పోరాట యోధుడు. ఆయన చిన్నోడు కాదు. కొన్ని వేల ఎకరాల భూములు పంచిన చరిత్ర ఆయనకు ఉంది. ఇక్కడ లేకపోయినచ్చు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం ఉంది. గోదావరి ప్రాంతం ప్రతిఘటన పోరాటం నిర్మించి అక్కడ మొత్తం భూములు వచ్చిన చరిత్ర ఆయనకు ఉంది. అక్కడ పోతే సిపి రెడ్డి గారు, అమర బడలీలో సిపి రెడ్డి అంటారు ఉత్తరాది రాష్ట్రాల్లో. మరి అటువంటి గొప్ప నాయకుడు పుట్టిన ఊరిది. ఆయన కళలు కానీ, ఎందుకంటే ఆయన రాసిన పుస్తకాల్లో కానీ ఒకటే ఉంది, పేద ప్రజలకు భూమి దక్కాలి, భూమి ఉంటేనే వాళ్ళకు విలువ ఉంటుంది, భూమి ఉంటేనే వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతుంది, భూమి లేకపోతే వాళ్ళను ఎవరు కూడా లెక్క చేయలేరు. కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు భూమి దక్కేంత వరకు కూడా మీరందరూ పోరాటం చేయాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క పిలుపును స్మరించుకుంటూ ఈరోజు అఖిల భారత రైతు సంఘం ముందుకు వస్తుంది. ఆ రకంగా మీరందరూ ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క భూములు సాధించేంత వరకు కూడా మీరు సమిష్టిగా ఐక్యంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయక్ గారికి ధన్యవాదాలు. అట్లాగే ఇంకా జిల్లా సహాయ కార్యదర్శి మరి ఆనందరావు గారికి, ఇక్కడ వచ్చిన అక్కలకు, అమ్మలకు, అట్లా విషయాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణకు మనం రూపొందించుకున్నాం. ఖచ్చితంగా ఈ భూమి బయటకు వచ్చేందుకు తెలియజేస్తూ ఈ అవకాశం అఖిల భారత వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం పట్టణ కేంద్రంలో రైళ్ల నిలుపుదల కోసం యువత, సామాన్య ప్రజలు మీడియా ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని కొనసాగించారు. స్థానిక రైళ్ల నిలుపుదల సాధన కమిటీ అధ్యక్షతన యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపం నుండి ప్రారంభమైన ఈ నిరసన భారీ ర్యాలీ కమలాపురం రైల్వే స్టేషన్ వరకు భారీగా కొనసాగింది. ప్రభుత్వ ఆసుపత్రి సమీపం నుండి ప్రారంభమైన ఈ నిరసన భారీ ర్యాలీ కమలాపురం రైల్వే స్టేషన్ వరకు భారీగా కొనసాగించారు. కులమత పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో అన్ని పార్టీల వర్గాలు, సామాన్య ప్రజలు, యువత, వ్యాపారులు, రైతులు, విద్యా సంస్థల యాజమాన్యాలు, కళాశాల యాజమాన్యాలు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని ముక్త కంఠంతో నిరసన సెగను వినిపించారు. కమలాపురంలో రైలు నిలపండి, ప్రజల హక్కు సాధించాలి, కమలాపురానికి న్యాయం చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమగలం ఢిల్లీ వరకు వినిపించేలా డిమాండ్ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు కమలాపురం రైల్వే స్టేషన్కు చేరుకొని స్టేషన్ మాస్టర్ శశిధర్కు వినతి పత్రం సమర్పించారు. కరోనా కాలానికి ముందు కమలాపురం రైల్వే స్టేషన్లో ఆగిన పలు రైళ్లకు తిరిగి నిలుపుదల కల్పించాలని, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ రైళ్ల నిలుపుదల లేక విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కమలాపురం మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల వేలాది మంది ప్రజలకు ఈ స్టేషన్ కీలకమని, రైలు నిలుపుదల పునరుద్ధరిస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని,
పేర్కొన్నారు. రైల్వే అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి కమలాపురం ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రజల మద్దతుతో పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని రైలు నిలుపుదల సాధన కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి గారే రైతులకు సరికొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. దశాబ్దాల నాటి భూ వివాదాలకు చెక్ పెడుతూ పారదర్శకమైన రెవెన్యూ పాలనను రైతులకు చెంతకు చేర్చడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం బనగానపల్లెలో ఏర్పాటు చేసిన భారీ ప్రజావేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రైతు కన్నీరు పెడితే రాజ్యం చల్లగా ఉండదు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల విషయంలో రైతులు పడ్డ అవస్థలను మేం చూశాం. అందుకే మీ భూమి మీ హక్కు ద్వారా ప్రతి రైతుకు వారి భూమిపై సర్వ హక్కులు కల్పిస్తున్నాం. ఇకపై ఏ ఒక్క రైతు కూడా తన భూమి కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పూర్తి పారదర్శకతతో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ఈ వేదికగా రైతులకు హామీ ఇచ్చారు. తరలి వచ్చిన మంత్రులు, ఉన్నత అధికారులు ఈ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, కీలక నేతలు పాల్గొన్నారు. స్థానిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక రైతాంగ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సంక్షేమ పథకాలకు, రైతు లబ్ధికి ఎక్కడా కొరత రాకుండా చూస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను, ఈ పాసు పుస్తకాల ప్రత్యేకతలను సభకు వివరించారు. వీరితో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి రెవెన్యూ ఉన్నత అధికారుల వేలాది మంది రైతులు, ప్రజలు ఈ ప్రజావేదిక సభకు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాసు పుస్తకాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కడప నగరం చెమియాపేట దగ్గర కడప తాలూకా ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ, 3 మైనర్ బాలురకు కౌన్సిలింగ్, 13 మంది హెల్మెట్లు లేకుండా, లైసెన్స్ లేకుండా వాహనం నెంబర్ ఏపీ 40C0056 నెంబర్ గల బండి చలానా కట్టలేదు. అందుకని పోలీస్ వారు ఆపి, బాబు మీరు చలానా కట్టలేదని ఆ బండి నెంబర్ కొట్టి, బాబు మీరు 300 రూపాయలు చలానా కట్టవలను, తక్షణమే మీ బండి మీద ఫైన్ పడింది, మీరు చూసుకోలేదా? ఒకసారి మీరు చూసుకోండి. నీ పోలీస్ వారు ఎస్ఐ నారాయణ మరియు కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఇద్దరు కలిసి ఆ బాబుకు ఆ బండి నెంబర్ యొక్క వీడియోను చూపించి చలానా తక్షణం కట్టమన్నారు.
వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అభయ భవిత ఫౌండేషన్ అమలు పరిచే పాటించే 10 సూత్రాలు. సర్వే నెంబర్ 1706లోని 333 ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి. రైళ్ల నిలుపుదలపై కదం తొక్కిన కమలాపురం యువత ప్రజలు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు. కడప నగరం చెమియాపేట దగ్గర కడప తాలూకా ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.